రష్యా ఉక్రెయిన్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. వేర్పాటువాదులు లొంగిపోవాలని హెచ్చరించారు. తూర్పు ఉక్రెయిన్లో సైనిక ఆపరేషన్ చేపట్టినట్లు పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, జోక్యం చేసుకునే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పుతిన్ ఇప్పటికే చెప్పారు. ఉక్రెయిన్లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్లో 4 చోట్ల మిసైల్ అటాక్స్ చేసింది రష్యా. డాన్బస్లోని రష్యా మిలిటరీ చొచ్చుకెళ్లింది. ఉక్రెయిన్పై 3 వైపుల నుంచి దాడి ప్రారంభించింది రష్యా. త్రిశూల వ్యూహంతో ఉక్రెయిన్ని చుట్టేసింది. రష్యా దాడులతో ఉక్రెయిన్ దేశం ఎమర్జెన్సీని విధించింది. ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యాకు దీటుగా బలగాలు సిద్ధం చేసుకుంది. రష్యా దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. నాటో, అమెరికా దేశాల హెచ్చరికలు రష్యా బేఖాతరు చేసింది. ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తలతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇవాళ ఉదయం పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్లో సైనిక చర్యను ప్రారంభిస్తున్నామని చెప్పారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులను రక్షించడానికే ఇది చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదైనా రక్తపాతం జరిగితే దానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని రష్యా మోహరించింది. కాగా ఉక్రెయిన్లోని 2 వేర్పాటువాద ప్రాంతాలకు పుతిన్ స్వతంత్ర హోదా కల్పించారు. ఆ ప్రాంతాలకు రష్యా మిలిటరీ సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రష్యాపై అమెరికా, జర్మనీ, బ్రిటన్ సహా పలు దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్పై రష్యా సైన్యం యుద్ధానికి దిగడంపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, చెప్పండి. తెల్లవారుజాము నుంచే ఉక్రెయిన్పై రష్యా దాడిని ప్రారంభించింది. సో ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది మన భారత్పై రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న పరిస్థితులకు సంబంధించి? శశిరేఖ, ఒక పక్క రష్యా అధినేత పుతిన్ యుద్ధం లేదు అంటూనే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్ దేశాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించే పరిస్థితి లేదనుకుంటూనే మరోపక్క యుద్ధం ప్రకటించింది. ప్రకటనకు యుఎన్ఓ సెక్రటరీ జనరల్
అంటానియో కూడా దీని మీద సమావేశం అయ్యారు. అయితే భారతదేశానికి సంబంధించి నిన్ననే 3 రోజుల నుంచే భారత అక్కడ రాయబార కార్యాలయము ఎవరెవరైతే ఉక్రెయిన్ లో భారతీయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. నిన్ననే కొంతమంది దాదాపు 250 మంది నిన్ననే వచ్చినట్టు మనకు సమాచారం వస్తోంది. ఉక్రెయిన్ లో మరికొంతమంది భారతీయులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఇండియాకు తీసుకువచ్చేందుకు అక్కడ రాయబార కార్యాలయము అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక పక్క యుద్ధము వద్దు, శాంతియుతంగానే ఉండాలనుకుంటున్న యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో రష్యాకు ధీటుగా కూడా బలగాలను ఉక్రెయిన్ రంగంలో దించిందని తెలుస్తోంది. శాంతికి అవకాశము ఉంటే చర్చలు జరుపుకోవాలని యుఎన్ఓ ప్రకటించింది. శాంతి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని యుఎన్ఓ ప్రకటించినప్పటికీ కూడా రష్యా పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకోవచ్చు. రష్యా ఒక పక్క ఎక్కడికక్కడ ఉక్రెయిన్ కు ఇరువైపులా కూడా రష్యా బలగాలను దించడంతో పాటు ఉక్రెయిన్ కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది. ఉదయం నుంచి కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యుద్ధం జరుగుతున్నట్టు తెలుస్తోంది. దేశాన్ని కాపాడుకుంటామని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నప్పటికీ కూడా ఉక్రెయిన్ బలాలు బలహీనతలు చూసుకుంటే కనుక రష్యా ముందు ఉక్రెయిన్ చాలా బలహీనంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ జరుగుతున్న యుద్ధ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాలి. అంతర్జాతీయ సమాజం కూడా దీన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. శశిరేఖ, అయితే లక్ష్మీనారాయణ, యుద్ధంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే గనక మూల్యం చెల్లించుకోవాల్సిందే అని పుతిన్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే పుతిన్ వెనక్కి తగ్గేదే లేదు అని అంటున్నారు. దీనికి గల కారణాలు ఏంటంటారు? ఖచ్చితంగా ఉక్రెయిన్ తమ ఆధీనంలో తీసుకోవాలనే ఉద్దేశము రష్యాకు ఎప్పటి నుంచో ఉన్నది. రష్యాకు ఉక్రెయిన్ కు మధ్య గత అనేక సంవత్సరాలుగా కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు పుతిన్ తన ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే యుద్ధాన్ని కూడా ప్రకటించారు. అతి చిన్న దేశం అయినటువంటి ఉక్రెయిన్ ను తమ ఆధీనంలో తీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే యుద్ధం ప్రకటించారు. అయితే ఉక్రెయిన్ కూడా రష్యా బలగాల మీద తిరుగుబాటు చేస్తోంది. ఈ పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయి, అంతర్జాతీయ సమాజం ఏ విధంగా దీన్ని అర్థం చేసుకుంటుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి. శశిరేఖ, అయితే లక్ష్మీనారాయణ, ఇప్పటికే ఉక్రెయిన్ ను 3 ముక్కలుగా చేసింది రష్యా అంత దూకుడుగా వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా ఉక్రెయిన్ కు రష్యాకు మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఘర్షణ వాతావరణం ఉన్నది. రష్యాతోనే ఉక్రెయిన్ కు సంబంధాలు ఉన్నాయి. రష్యా పక్కనే ఉంటుంది కాబట్టి అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. ఆర్థిక పరమైన సంబంధాలు, వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఉక్రెయిన్ చాలా చిన్న దేశం కూడా, ఉక్రెయిన్ బలమైన దేశం కాదు, ఆర్థికంగా కూడా వెనుకబడిన దేశం కాబట్టి ఉక్రెయిన్ తమ ఆధీనంలో తీసుకోవడం వల్ల ఆధిపత్యం చెలాయించేందుకు అవకాశం ఉంటుందన్నదే ప్రధానంగా రష్యా యొక్క ఆలోచన. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ ఇప్పటికే 3 ముక్కలు చేసినటువంటి రష్యా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ ను తమ ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ. ఉక్రెయిన్పై యుద్ధం ఎఫెక్ట్ దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. గత కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్టాంపన తొలగి యుద్ధం మొదలైపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచంలో 2 అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై యుద్ధ ప్రభావం నేరుగా కనిపిస్తోంది. ముఖ్యంగా దేశీయ మార్కెట్లు బీఎస్ఈ, సెన్సెక్స్, ఎన్ఎస్ఈ, నిఫ్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
ఉక్రెయిన్పై రష్యా సైన్యం యుద్ధానికి దిగడంపై మరింత విశ్లేషణ మై ఇన్పుట్ ఎడిటర్ యోగి లైవ్ ద్వారా అందిస్తారు. యోగి, చెప్పండి, ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి గల కారణాలేంటి? పుతిన్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? పనిచేసింది. మొదటగా చూసినట్టయితే ప్రపంచ దేశాల్లో రష్యా యుద్ధానికి దిగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే రష్యా కొద్దిగా వెనక్కి తగ్గుతుందని చెప్పేసి రష్యాను ముందు నుంచి మీ యుద్ధానికి సై అయినప్పటికీ కూడా యుద్ధం జరగకుండా ఉండడానికి 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉక్రెయిన్ అంగీకరించినట్టయితే దాన్ని ఖచ్చితంగా మేము యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పేసి కూడా రష్యా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ యుద్ధం అనివార్యమైంది, యుద్ధం చేయక తప్పదు అని చెప్పేసి ఇవాళ మార్నింగ్ 4 hours బ్యాక్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చాలా స్పష్టంగా కేటగారికల్గా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రకటన రిలీజ్ నేపథ్యంలో మొత్తంగా రష్యా మూడు వైపులుగా ఉక్రెయిన్ని అటు దక్షిణ ప్రాంతంలో కావచ్చు, ఇటు తూర్పు ప్రాంతంలో కావచ్చు, ప్రధానంగా కిమ్కోర్ ఏదైతే తమ ఆధీనంలో రష్యా ఆధీనంలో ఉన్నటువంటి కిమ్కోర్ ఏదైతే ఉందో కిమ్కోర్కు సార్వభౌమాధికారాన్ని ఉక్రెయిన్ కల్పించాలి, దాన్ని గుర్తించాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. రెండో డిమాండ్ వచ్చేసి నాటో దేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ సభ్యత్వం తీసుకోవడానికి వీల్లేదు అనేటువంటిది. ఈ 2 ప్రధానమైనటువంటి డిమాండ్లని రష్యా అంతర్జాతీయ సమాజం ముందు పెట్టడం జరిగింది. ఈ 2 డిమాండ్లు కనుక ఉక్రెయిన్ అంగీకరించినట్టయితే మేము యుద్ధానికి వెనకడుగేస్తాం, యుద్ధం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదని చెప్పేసి కూడా అటు పుతిన్ చెప్పడం జరిగింది. కానీ కిమ్కోర్ ఏదైతే ఉందో కిమ్కోర్ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. రెండో వైపు మేము అంతర్జాతీయ సమాజం ముందు రష్యాను దోషిగా నిలబెడతాం, తమ దేశాన్ని కాపాడుకుంటాం అని చెప్పేసి ఉక్రెయిన్ పదే చెప్పడంతో ఇవాళ 3 రకాలుగా యుద్ధాన్ని ప్రకటించింది. 3 రకాలుగా అటు వాయుసేన కావచ్చు, ఇటు భూమార్గంలో కావచ్చు, అటు సముద్ర మార్గాల్లో కావచ్చు, 3 వైపుల నుంచి కూడా దాడులు ప్రారంభించింది. ఇప్పుడు 4 గంటలు ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం 11 నగరాలని స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. శశిరేఖ, యోగి గారు, పుతిన్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు, ఎవరిని జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించారు. అలాగే ఇప్పటికే అమెరికా కూడా పుతిన్ను రివర్స్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితుల్లో మార్పు రాకపోవడానికి గల కారణాలేంటి? ఒకటి శశిరేఖ, రష్యా ముందు నుంచి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఉక్రెయిన్ అనేటువంటిది నాటో దేశాల్లో సభ్యత్వం తీసుకోవడానికి వీల్లేదు. అది నాటో దేశాల్లో కనుక సభ్యత్వం తీసుకున్నట్టయితే అది ఖచ్చితంగా అటు సైనిక పరంగా కావచ్చు, మరోవైపు సైనిక పరంగా కావచ్చు, మరొక రకంగా అది బలపడేటువంటి, ఎందుకంటే ఇటు అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలాంటి దేశాల యొక్క సపోర్ట్ దొరికేటువంటి అవకాశం దానికి ఉంటుంది. కాబట్టి మొత్తం ప్రపంచ దేశాల ముందు దాన్ని ఒంటరి చేయాలనేటువంటి ఒక రష్యా లక్ష్యం. కానీ ఉక్రెయిన్ మాత్రం తాను నాటో దేశాల్లో మెంబర్షిప్ తీసుకోవడానికి, నాటోలో ఉండటానికి అది మొగ్గు చూపడం జరిగింది. అటువైపు వెళ్లకుండా రష్యా ఉక్రెయిన్ని కంట్రోల్ చేయాలనేటువంటి రష్యా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా ఇవాళ ఉక్రెయిన్ తమ ఆధీనంలో తీసుకున్నటువంటి ఆస్కారం కలుగుతుంది. మరికొన్ని గంటలలో ఉక్రెయిన్ని రష్యా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అమెరికా ఓన్లీ ప్రకటనగా పరిమితమైంది తప్ప అంతర్జాతీయ సమాజం ముందు రష్యాని ఎందుకు యుద్ధానికి దిగాల్సి వస్తుంది, ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని సూటిగా, కానీ మీరు యుద్ధానికి కనుక దిగితే మీకు కౌంటర్ అటాక్ చేయాల్సి వస్తుంది, కానీ రష్యా పట్ల మా ఆర్థిక ఆంక్షలు మాత్రమే పెట్టారు తప్ప మిలిటరీ పరమైనటువంటి ఆంక్షలు లేవు. కానీ తమ దేశ సార్వభౌమాధికారంలో ఇతర దేశాల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని చెప్పేసి రష్యా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పుతిన్ తమ దేశ సార్వభౌమాధికారంతో పాటు కిమ్కోర్ సార్వభౌమాధికారాన్ని కూడా కాపాడేటువంటి బాధ్యత కూడా మేమే తీసుకుంటాం అనేటువంటి ఒకవైపు. రెండో వైపు చూసినట్టయితే రష్యా యొక్క ఆధిపత్యం కూడా నిలుపుకునే కోసం రష్యా ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. రెండో వైపు రష్యా అంతర్జాతీయ సమాజంలో తన ఆయుధాల కొనుగోళ్లు కావచ్చు, ఆయుధాల అమ్మకాలు కావచ్చు, లేకుంటే తనకున్నటువంటి సూపర్ పవర్ గతంలో అంటే యుఎస్ఎస్ఆర్ పడిపోకముందు, ఈ వివిధ దేశాలుగా విడిపోకముందు రష్యా అనేటువంటిది అమెరికా తోటి సవాలుగా ఒక సూపర్ పవర్ కంట్రీగా ఉంది.
కానీ ఆ సూపర్ పవర్ కంట్రీ వాళ్ళ అది చిన్నాభిన్నం అయిపోయింది. అది సూపర్ పవర్ కాదు, కేవలం అమెరికా మాత్రమే సూపర్ పవర్ అనేటువంటి ఒక ఇది ఏర్పడింది. ఆ అమెరికా సూపర్ పవర్ని కూడా ఛాలెంజ్ చేసేటువంటి దిశగా ఈ యుద్ధాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి రష్యా భావిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ రష్యా మొత్తంగా చూసినట్టయితే ప్రపంచ దేశాలకు ఒక ఛాలెంజ్ని విసురుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇదొక వైపు అయితే, మరోవైపు ఉక్రెయిన్లో ఉన్నటువంటి చమురు బావులు ఏవైతే ఉన్నాయో, క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి మొత్తం ఆయిల్ మీద ఆధిపత్యం ఒక అమెరికాకి కాకుండా రష్యాకు కూడా ఉండాలి అనేటు ఒక సంకల్పంతో కిమ్కోర్లో ఉన్నటువంటి చమురు బావులపై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం, కిమ్కోర్ని సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం కోసం అది ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు శశిరేఖ. మొత్తంగా చమురు బావులపై ఎవరికి ఆధిపత్యం ఉంటే వాళ్ళే ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచం ముందు అన్ని రకాల డిమాండ్లు నెరవేర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఆంక్షల్ని ఏర్పాటు చేసేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్థిక ఆంక్షల్ని అటు అమెరికా కావచ్చు, ఇటు రష్యా కావచ్చు, అమెరికా విధించినటువంటి ఆర్థిక ఆంక్షల్ని, లేకుంటే అమెరికా రేపు మొత్తంగా చమురు బావులపై తీసుకోబోయే పెత్తనాన్ని నిలవరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే రష్యా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ యుద్ధానికి పూనుకుందని చెప్పవచ్చు శశిరేఖ. ప్రశాంతంగా ఉండే నగరం యుక్రెయిన్పై రష్యా తెల్లవారుజాము నుంచే యుద్ధం చేయడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే యుద్ధము తెల్లవారుజాము నుంచి ప్రారంభమైంది. ఇప్పటి 4 గంటలు అవుతుంది. 4 గంటలలోనే దరిదాపు 11 నగరాలలో బాంబుల వర్షం కురిపిస్తుంది, వైమానిక దాడులు చేస్తుంది. అదేవిధంగా మోహరించినటువంటి 150,000 మంది సైనికులు ఎవరైతున్నారో ఆ సైనికుల్ని మొత్తం కూడా ఉక్రెయిన్ భూభాగానికి పంపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఉక్రెయిన్ రాజధాని అయినటువంటి క్యూ నగరం ఏదైతుందో క్యూ నగరాన్ని మొత్తం కూడా రష్యా ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు మరో 11 నగరాలను కూడా వైమానిక దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉక్రెయిన్ మాత్రం ఇప్పుడు మాత్రం ప్రజల యొక్క ప్రాణాలని కాపాడేటువంటి ప్రయత్నంలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళని సేఫ్ జోన్లకి ఎట్లా తరలించాలి తప్ప ఈ యుద్ధాన్ని చేసి ప్రతిఘటించేటువంటి పరిస్థితులు మాత్రం ఉక్రెయిన్ లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం కావచ్చు, అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్న దాని ప్రకారం కనిపిస్తుంది శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్ యూ యోగి. ఉక్రెయిన్పై యుద్ధం ఎఫెక్ట్ దేశీయ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. గత కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగి యుద్ధం మొదలైపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచంలో 2 అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై యుద్ధ ప్రభావం నేరుగా కనిపిస్తోంది. ముఖ్యంగా దేశీ స్టాక్ మార్కెట్ బీఎస్ఈ, సెన్సెక్స్, ఎన్ఎస్ఈ, నిఫ్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి 1,863 పాయింట్లు నష్టపోయి 55,368 పాయింట్లకు చేరుకుంది. మార్కెట్ మొదలయ్యి 40 నిమిషాల్లోనే 3.268% క్షీణించింది. మరోవైపు నిఫ్టీ 582 పాయింట్లు నష్టపోయి 16,480 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇప్పటికే 3.41% క్షీణించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో క్రూడ్ ఆయిల్పై పడింది. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100లకు చేరింది. గత 7 సంవత్సరాల్లో ఇదే గరిష్టం. బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి.
ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర ₹642 పెరిగి 51,031లకు చేరింది. వెండి ధర కూడా కేజీపై ₹844 పెరిగి 65,699కి చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఉక్రెయిన్పై యుద్ధం ఎఫెక్ట్ దేశీయ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? శ్రీక, గుడ్ మార్నింగ్. నాటో దూకుడుకు ఏంటంటే అడ్డుకట్ట వేస్తున్నామంటూ ఉక్రెయిన్ పై సైనిక చర్య మొదలుపెట్టింది. రష్యా అయితే దీని మీద ఏంటంటే ఈ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై తీవ్ర ప్రభావం దీనిపై పడుతుంది. ఇప్పటికే ఏంటంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంది. దీని ప్రభావం మార్కెట్లపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. గత వారం నుంచి కూడా ఈ ప్రపంచ మార్కెట్ల మీద మనకి ప్రభావం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగి యుద్ధం మొదలైపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక పెట్టుబడులు వెనక్కి తీసుకునే పరిస్థితి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై యుద్ధ ప్రభావం నేరుగా కనిపిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా దేశీ స్టాక్ మార్కెట్ చూసినట్లయితే బిఎస్సి, సెన్సెక్స్, ఎస్ఎస్సి, నిఫ్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉదయం మనకి ఈ రోజు 10 గంటల సమయానికి 1,863 పాయింట్లు నష్టపోయి 55,368 పాయింట్లకు చేరుకుంది. మార్కెట్ మొదలైన 40 నిమిషాలకే 3.268% క్షీణించింది. మరోవైపు నిఫ్టీ 582 పాయింట్లు నష్టపోయి 16,480 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పటికే 3.41% క్షీణించింది. నవంబర్ నుంచి యాక్చువల్ గా కరెక్షన్ కొనసాగుతుంది. దీంతో ప్రతి 2 వారాలకు ఒకసారి మార్కెట్ భారీగా నష్టపోవడం పరిపాటిగా మారింది. దీంతో ఈ ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ తోటి కేవలం గంట వ్యవధిలోనే సెన్సెక్స్ అటు నిఫ్టీలు ఏకంగా 3% పైగా క్షీణించాయి. ఇంత భారీ స్థాయిలో మార్కెట్ పతనం కావడం ఇదే ఈ ఏడాదిలో తొలిసారని చెప్పొచ్చు. ఈ రష్యాకి వ్యతిరేకంగా అమెరికా, నాటో దళాలు కనుక ప్రతిచర్యలు దిగితే మార్కెట్ మరింత ప్రభావం అయ్యే అవకాశం ఉందని మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. మార్కెట్ ముగిసేసామని పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేలా కనిపిస్తా ఉన్నది. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. రష్యా సైనిక దళాలు అక్రమంగా, అన్యాయంగా దాడి చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ప్రపంచ ప్రజలందరూ ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రార్థిస్తున్నారని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ఎంచుకున్నారో తెలియదని, అయితే అది భీకరమైన ప్రాణ నష్టాన్ని కలిగిస్తుందన్నారు. ఈ దాడి వల్ల జరిగే మరణాలకు, విధ్వంసానికి రష్యా బాధ్యత వహించాలన్నారు. అమెరికా, దాని మిత్రపక్షాలు, భాగస్వాములు సమైక్యంగా, నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాయని చెప్పారు. రష్యా ఎదుర్కొనబోయే పర్యవసానాల గురించి తాను గురువారం నాడు అమెరికా ప్రజలకు చెప్తానన్నారు.
రష్యా సైనిక దళాలు అక్రమంగా అన్యాయంగా దాడి చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ప్రపంచ ప్రజలందరూ ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రార్థిస్తున్నారని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ఎందుకు ఎంచుకున్నారో తెలియదని, అయితే అది భీకరమైన ప్రాణ నష్టాన్ని కలిగిస్తుందన్నారు. ఈ దాడి వల్ల జరిగే మరణాలకు విధ్వంసాన్ని రష్యా సైనిక దళాలు అక్రమంగా అన్యాయంగా దాడి చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ప్రపంచ ప్రజలందరూ ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రార్థిస్తున్నారని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ఎందుకు ఎంచుకున్నారో తెలియదని, అయితే అది భీకరమైన ప్రాణ నష్టాన్ని కలిగిస్తుందన్నారు. ఈ దాడి వల్ల జరిగే మరణాలకు విధ్వంసానికి రష్యా బాధ్యత వహించాలన్నారు. అమెరికా, దాని మిత్రపక్షాలు, భాగస్వామ్యులు సమైక్యంగా నిర్ణయాత్మకంగా స్పందిస్తాయని చెప్పారు. రష్యా ఎదుర్కొనబోయే పర్యావసనాల గురించి తాను గురువారం నాడు అమెరికా ప్రజలకు చెప్తానన్నారు.